సార్ ఆ ఊరికి ఇప్పుడు మీరు వెళ్ళదు. చాలా ప్రమాదకరమైన ఊరు సార్. తప్పు చేసి గుళ్ళోకి వెళ్ళి దాక్కుంటారు. గుళ్ళోకి పోలీసులు రాకూడదని విత్తనవాదం చేస్తారు సార్. అందుకని చూస్తూ 2 ఏళ్ల క్రితం ఒక ఎస్ఐని 2 కానిస్టేబుల్స్ ని గుళ్ళోపలే నరికి చంపేశారు సార్. ఏదో రోజు వాళ్ళు టౌన్కి వస్తారు. అప్పుడు నా మాట నమ్మి వెళ్ళిపోయారు సార్. ఆ వీడియో వచ్చిన నంబర్ని ట్రేస్ చేశాం. అది ఆ ఊరు వాళ్ళదే సార్. సార్ మిమ్మల్ని రప్పించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు సార్. మీరెవరూ నాతో రానక్కర్లేదు, నేను చూసుకుంటాను సార్. తప్పుకో. నేననుకున్నట్టే వాడు మన ఊళ్ళోకి వస్తున్నాడు. వాడి తల కాళ్ళు చేతులు 6 ముక్కలు చేసి నీ ముందు పడేస్తా అన్నా. ఏంటి సార్, మా ఊర్లోకి పోలీస్ జీప్ రావడానికి భయపడుతుంది, మీరు ధైర్యంగా గుడి దగ్గరికే వచ్చేసారు. ఏముంది, విగ్రహం పగలగొట్టింది మన ఊరి వాళ్ళే అని ఎవరో చెప్పుంటారు, అది నమ్ముచ్చావా? గుళ్ళోకి తుపాకీ తీసుకెళ్ళకూడదు. లోపలికి తీసుకెళ్తే పెద్ద దోషం అయిపోతుంది. అయితే మరి కత్తి తీసుకెళ్ళచ్చా? కత్తి పడ్డం తెలిస్తే తీసుకెళ్ళండి. రే కత్తివరా. వెనకనే 4 కత్తులు ఇస్తాను రా. ఏంట్రా? ఏంట్రా? ఏంటి? ఎన్ని కార్లు, బస్సులు, ఆటోలు, కొట్లు అన్నిటినీ ఒక స్టాట్యూకి ధారపోశారు. ఇక మీద అక్కడ ఏ యాక్సిడెంట్ జరగదు సార్. వీఆర్ ఆల్ IPS ఆఫీసర్స్. బిహేవ్ లైక్ దట్. ఎస్ సార్. దియా, ఏం చేస్తున్నావు? డాడీకి వచ్చిన మ్యారేజ్ ఇన్విటేషన్స్లో విజయవాడ ఇన్విటేషన్స్ని చూస్తున్నానమ్మా. ఎందుకు? నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను. దానికి రీజన్ కావాలిగా. విజయవాడకా? ఎందుకు? ఒక వారంగా ఆయనకి కాల్ చేస్తున్నాను, ఫోన్ తీయడం లేదు. ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు. అందుకే స్ట్రేట్గా వెళ్ళి చూసొద్దామని. తమాషాగా ఉందా? మీ నాన్నకి తెలిస్తే? డాడీ తోటి ఈ పెళ్లి కూతుర్లంతా నా ఫ్రెండ్స్ అని చెప్పి అటెండ్ చేసొస్తానన్న సాకుతో వెళ్ళొస్తాను. ఐడియా అంతా బానే ఉంది. ఇప్పుడు నేను నా మొగుడికి అబద్ధం చెప్పాలి. అయితే నా మొగుడిని నన్ను చూడొద్దంటావా? సరే, ఓ పంచే. ఇంకో 2 రోజుల్లో మీ నాన్న మలేషియా వెళ్తున్నారు. ఆయన వచ్చేలోగా నువ్వు వెళ్ళొచ్చే. మామయ్య, రే మామయ్య, ఏంటి? నేను ఒక వారం విజయవాడ వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో. విజయవాడకెళ్ళు, విదేశీ యాత్రలకెళ్ళు, నేను రాను.
ఏ నువ్వు బందాగా ఫ్లైట్ లో ఎగిరిపోతావు. నా మొఖాన్న జనరల్ టికెట్ పాడేసి ట్రైన్ లో తోసి పాడేస్తారు. నువ్వు నాతో ఫ్లైట్ లోనేగా వస్తున్నావు. ఫ్లైట్ లోనా? నా దగ్గర పాస్పోర్టే లేదే, మరి నన్ను ఎలా ఎక్కిస్తారు? రే లూజు, విజయవాడ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలని నీతో ఎవడన్నాడు? ఇదిగో యావద మొహం వాడే పాస్పోర్ట్ లేకుండా ఎయిర్పోర్ట్ పక్క కూడా రానివరని చెప్పాడు. సుందరం, madam. వాట్ ఇస్ దిస్? Actually, we are not providing flight ticket for these category people, madam. That's why I told him. రేయ్, ఎలాగో వచ్చి చావు. ఏరా రూపాయన్నర టై కట్టుకుని పియ్య అన్న పేరుతో మా మామతో ఫ్లైట్ లో నువ్వు వెళ్ళొచ్చు, సొంత no, no. నేను Actually, basic rules Rules ఏంట్రా? నా దగ్గర రూల్స్ గురించి మాట్లాడుతున్నావు. నీ మొహం ఎక్కించరయ్యా. నన్ను ఎక్కించకపోతే ఫ్లైట్ కొంటానురా. జై హింద్ రా. జై హింద్, జై హింద్, జై హింద్. ఏంటన్నా మార్కెట్కి తీసుకొచ్చావు? అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు. అది కాక ఇది చాలా ముఖ్యమైన చోటు బాబు. మీరు రండి చెప్తానా? కూర్చోండి బాబు. మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీలు తినేవారు బాబు. అవునా? ఇక పాండు అయ్యగారికి 2 ఇడ్లీలు తీసుకురా. చట్నీ సాంబార్ వద్దు. చట్నీ సాంబార్ లేకుండా ఎలా తినమంటావన్నా? నేను చెప్తా కదా. ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీర్ పోసుకునే తినేవారు. ఆయన పరశురామస్వామి, నేను రామస్వామి. మజ్జిగే చాలు. రేయ్ మజ్జిగ ఇడ్లీ. తమ్ముడు ఇడ్లీలో మజ్జిగ పోసుకొని తింటున్నావే, నీదే కులం? ఏన్నా ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా? ఎవరు మారలేదా? నడి రోడ్లో నుంచి స్టెప్ వేయడం తెలుసు కానీ ఫోన్ చేస్తే తీయడం తెలియదు. వెళ్ళమ్మా, వెళ్ళి ఏంటో అడిగిరా. ఏ సుబ్రహ్మణ్యం, నేను ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొస్తాను. ఏసీ గారు అడిగితే చెప్పు. 15 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి రిమాండ్ చేశాం సార్. ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు? అది ఎందుకు ఫోన్ కట్ చేశారు? నా కాకి షర్ట్కి మీ నాన్న కద్దర్ షర్ట్కి పొత్తు కుదరదు. వచ్చేప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీ నాన్నని మీట్ అయ్యాను. సార్, నా కూతుర్ని కాపాడావన్న ఒకే కారణంతో నిన్ను వదిలేశాను. నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగినవాడవు కాదని ఎప్పుడు గుర్తుంచుకో. ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు. ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలిసాక అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు, చాలా సంతోషం బాబు, అలాగే తీసుకెళ్ళిపోని చెప్తాడు. మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు. కొంచెం దిగు. ఎందుకు దిగు చెప్తాను. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ 1 కిలోమీటరే. స్ట్రైట్ గా ఊరికెళ్ళిపో. ఏమండి? ఏయ్ ఏ రామస్వామి, ఏ ఐపీఎస్, రే పోలీస్, నువ్వెవరా నన్ను లవ్ చేయొద్దని చెప్పడానికి? నేను నలుగురిని లవ్ చేస్తాను. నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. దియా, ఏంటమ్మా వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు, ఇప్పుడు సోలోగా నుంచున్నావేంటి? నిజంగా ఆయన లూజ్ లా ఉన్నాడు మావయ్య. ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు. లూజా? అతను షర్ట్ చాలా టైట్ గా వేసుకున్నాడే. షర్టే టైట్ గా ఉంది కానీ మనిషి నీలా లూజ్ లా ఉన్నాడు. బరుదేస్తుంది. సరే అదంతా ఓకే, ముందు నువ్వు కారు ఎక్కు. నేను రాను మావయ్య. రమ్మంటున్నానుగా. వచ్చి నన్ను తీసుకెళ్లేంత వరకు నేను రాడు, ముందు నువ్వు కారు ఎక్కు. నేను చూస్తుంటే పెద్ద కిడ్నాపర్ లా కనిపిస్తున్నాడు. బలవంతం చేస్తున్నా. నా మాట విను, కారు ఎక్కుతావా? అంటే ఇట్రారా. హలో, ఏంట్రా అమ్మాయిని చేపట్టుకోలాగుతున్నావు? కాలు అయితే కింద పడద్దని చేయి పట్టుకుని లాగుతున్నాను. ఒంటరిగా ఉన్న ఆడపిల్లను అల్లరి పెడుతున్నావు. ఎవడరా నువ్వు? మావయ్య. నన్ను పట్టుకొని మావయ్య అంటావా? మంత్రి బామర్దిని లంపం మీద కొడతావా? పోలీసులే కొడతావా? నిన్ను చూస్తే మాలిష్ చేసేవాళ్ళే ఉన్నవరా? ఈ ఏరియాలో నిన్ను మళ్ళీ చూసారా? మళ్ళీ చూడాలా? హలో, బ్లూ క్రాసా? హైవేలో ఒక గజ్జు కుక్క దెబ్బలతో పడుంది, వచ్చి తీసుకెళ్తారా? నాశనం అయిపోతావురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మా మావయ్య ఉండాలి, చూసారా? నేనేనమ్మా నీ మావయ్యనే. ఏంటి మావయ్య, ఎందుకు షర్ట్ చించుకుని ఇలా మారువేషంలో నుంచున్నావు? అయ్యో, రక్తం వస్తుంది. ఎవరైనా కొట్టారా? ఆ వెధవ నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమీ తెలియనట్టు నటిస్తున్నావే, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, వచ్చి కార్తీ. నా వల్ల బండి తీయడం కుదరదు. వెల్కమ్ సార్. నైస్ మీటింగ్ యూ. నమస్తే జీ. హలో. గుజరాత్లో ఏ ఊరు? సూరత్ నుంచి వస్తున్నాం. ఎవరి డబ్బు? స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కడ దాస్ కి అమౌంట్. డీటెయిల్స్ బోలియే. మంత్రి ఖతార్లో 13,000 కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట. అందులో 6,500 వైటు, 6,500 బ్లాక్. బ్లాక్ అమౌంట్ని అమెరికన్ డాలర్స్గా మార్చి గుజరాత్లో ఇచ్చేస్తారు. రాజస్థాన్ దాటి
పాకిస్తాన్ బార్డర్లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎన్ని రోజులుంది? అమెరికన్ డాలర్స్గా కన్వర్ట్ చేయాలి. 1 మంత్ పడుతుంది. 100 crores అడ్వాన్స్. చెన్నై, ముంబై, కొలంబో ఏ ఏజెంట్ దగ్గరైనా మార్చుకోవచ్చు. 80 crores కొలంబోలో మార్చుకుంటాను. 20 crores గుజరాత్లో తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద డీల్. శుక్రియా. 2 రోజుల్లోనూ గుజరాత్కి వెళ్ళి ఆ 20 crores కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసర్స్కి సెటిల్ చేసి పెట్టు. మధ్యలో ఎవడైనా వచ్చి ఎర్ర వేసాడనుకో, నేను వచ్చి చూసుకుంటా.